రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రణాళిక టీవీ వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మళ్ళా ఈ వారం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సందేశంతో మనం అందరం కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సందేశము మరి తేటగా ఉండుట అనేటువంటి సందేశం ద్వారా మనము బలపరచగలం. దేవుని యొక్క వాక్యం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకును, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీ విలాగున చేసి నిన్నును నీ బోధ వినువారందరినీ రక్షించుకుందు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఈరోజు మనము తేటగా అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తేటగా అనేటువంటి మాటకు భౌతిక అర్థం మనం చూస్తే కనుక పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి అనేటువంటి భావం కనబడుతుంది. రెండవదిగా మనం చూస్తే క్లియర్గా ఉండాలి, అది ఒక నిర్దేశితంగా ఉండాలి, ఏమాత్రం కలుషితం లేనిదిగా ఉండాలనే మాటను మనకి ఈ వచ్చిన భావాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు తిమోతికి చెబుతున్నటువంటి సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? తన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా క్రీస్తుకు మాదిరికరంగాను లోకానికి ఆదర్శకరంగాను ఏ విధంగా ఉండాలో, నువ్వు చేసేటువంటి క్రియలన్నీ కూడా మరి తేటగా కనపడాలి. ఒకవేళ నీది అభివృద్ధి కావచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి విధానమే కావచ్చు, నీవు చేసేటువంటి బోధే కావచ్చు, నీకు అప్పగించబడినటువంటి మందకు మాదిరికరంగా జీవించడంలోనే కావచ్చు, నీవు దానికి ఎలాగ ఉండాలంటే నీవు చేసే పని అది తేటగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తిమోతికి రాయటం మనం చూస్తూ ఉన్నాం. వీటి అందే సాధకం చేసుకోమని ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం సాధకం చేయాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా క్లియర్గా ఉండాలి, తేటగా ఉండాలి, ఎదుటివానికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. మరి యేసు ప్రభు వారు కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటలకు పరిసయ్యులు సదుకాయులు వాళ్ళు ఎలాగైతే ఆయన చెబుతున్నటువంటి మాటలను ఆశ్చర్యపడుతూ చక్కగా అర్థం చేసుకోగలిగారో, అలాగనే మనం చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఇతరులు అర్థం చేసుకునేలాగా తేటగా మాట్లాడాలి. మన అభివృద్ధి కూడా అలాగనే కనపడాలి క్రీస్తులు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది యోహాను సువార్తలో, యోహాను పత్రికలో మనం చూసినప్పుడు, యోహాను పత్రికలో మొదటి యోహాను 3వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఎలాగన రాయబడి ఉంది. ఒకసారి వాక్యం చదువుదాం. అందరూ కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడు, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ ఒక విషయాన్ని డిక్లేర్ చేసి చెప్తా ఉన్నాడు. ఏంటంటే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో విశదీకరించి చెప్తా ఉన్నాడు.
దేవుని పిల్లల విషయంలో వారిలో దేవుని బీజం ఉంటుందని, ఎవరైతే దేవుని బీజం లేకుండా ఉంటారో వారు అపవాది సంబంధులని, వారి యొక్క క్రియలను బట్టి ఇక్కడ తేటగా కనబడుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఇదే విషయాన్ని మనం రోజులు చూసినట్లయితే కనుక అపోస్తుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో ఎలా చెబుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కుట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆముసికే నిలిచి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చి కీర్తన గ్రంథంలోను ప్రవక్తన గ్రంథాల్లోనూ ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చి సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి మరణించి మృత్యువుగా తిరిగి లేచి నేనే రక్షకుడిని, ఆయన మృతులకు ఆది సంబూతుడిగా లేపబడినాడని అన్ని విషయాలు వాస్తవికంగా సాక్ష్యం ఇవ్వబడుతున్నప్పటికీ కూడా యూదులందరూ ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు కూడా ఏదైతే మరుగు చేయబడినటువంటి ధర్మశాస్త్రం ఏ విధంగా అయితే మరుగు చేయబడి వాళ్ళు చదువుతూ వచ్చారో ఇంకా అదే ముసుగులో ఉన్నారని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులు ఏ ముసుగులో ఉన్నారంటే, ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి ముసుగులో పరిసయ్యుల సద్దుకైల బోధన అనుసరించి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అది విశ్వాసం వెల్లడి కాక మునుపు జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే విశ్వాసం వెల్లడైంది, రక్షణ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అందించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆయన చేయవలసినటువంటి పరిశుద్ధ బలియాగం జరిగించారు. అది నమ్మకుండా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్ముతూ ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గురించి ఏమని చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు వారి మనసులు కఠినమైనవి అంట. కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిందన్న సంగతి వాళ్ళు తేటపరచక ఆ ముసుగుతోనే వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే తేటగా లేకపోతే ఏదైనా, ఉదాహరణకు మనం తాగేటువంటి నీళ్లు తేటగా ఉండాలి. ఆ తేటగా లేకపోతే దాంట్లో మలినమైంది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు మనం లోకంలో కనుక చూసినట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి మరి మిక్స్డ్ బాధలు మనం ప్రపంచంలో ఉన్నాయి. అనేకమైనటువంటి దుర్బాధలు ఉన్నాయి. ఏ బాధ చూసినా, ఏ బాధకుడు చూసినా తన జీవితంలో తేటగా కలిగినటువంటి పరిస్థితులు కనబడట్లే. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండనని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధత ఎవరి ద్వారా వచ్చిందంటే కనుక యేసుక్రీస్తు ద్వారానే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అనుగ్రహించబడింది. మరి పేతురు యోహాను అడుగుతారు, తండ్రిని మాకు ఒకసారి చూపించమని చెప్పేసి యేసుప్రభువు అడిగినప్పుడు పిలుపుతో యేసుప్రభువు అంటారు, పిలుపు నువ్వు ఇంకా అదే ముసుగులో ఉన్నావా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లేదని పిలుపుతో అక్కడ సమాధానం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన విషయాలు మనం చూస్తే కనుక మనము సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఎలాగో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదివినప్పుడు ఇలాగ రాయబడి ఉంది, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును అనే మాట చెప్తాం. సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చిద్దంట. ఆ ముఖంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ కూడా, హావభావాలు కూడా మరి ఏం చేస్తాయంటే ఎదుటి వ్యక్తికి మనం దుఃఖంలో ఉన్నామా, వేదనతో ఉన్నామా అనేటువంటి విషయాలను ముఖంలో ఉన్నటువంటి కావలకలను బట్టి ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకుంటారు. కాబట్టి లోకంలో మనం క్రీస్తుని కలిగి ఉన్న వారంగా ఉంటే కనుక క్రీస్తు బీజం మనలో ఉంటుంది. ఎవరిలోనైతే క్రీస్తు బీజం నిలిచి ఉంటుందో, అంటే బీజం అనగా విత్తనము, దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు యొక్క వాక్యము ఎవరి హృదయాల్లోనైతే ఉంటుందో వారు పాపం చేయరు,
వారి యొక్క క్రియల వలన లోకానికి తేటగా వారు సాక్ష్యాన్ని ఇవ్వగలరని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే కనుక యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే లోకాసు వార్తలో 11వ అధ్యాయంలో 34వ వచనం కనుక మనం చూస్తే కనుక లోకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకొనుము అంటాడు ఇక్కడ యేసుప్రభు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారు? మన దేహానికి దీపం ఏంటయ్యానంటే కనుక కన్ను. మన కన్ను తేటగా లేకపోతే మనం చూస్తూ ఉన్నది అది మంచిదా కాదని గ్రహించలేము, అది మంచా చెడని గ్రహించలేము. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ కంటికి కనబడుతున్న దేవుడి అనే విషయాన్ని అడుగుతున్నప్పుడు దానికి సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితి మనం చూస్తాము. అలాగనే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని స్పష్టంగా గుర్తించలేనటువంటి పరిస్థితి కనపడింది. అప్పుడు నీ సంతానము 400 సంవత్సరాల పాటు మరి పొరుగు ప్రజల చేతి కింద బానిసలుగా ఉంటారని మరి గుర్తించలేనటువంటి కారణం చేత, తేటగా లేనటువంటి తన కన్ను తేటగా లేని కారణం చేత తన సంతానం అంతా కూడా బానిసత్వాన్ని పోయిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరి మత్తయి సువార్తలో మనం కనుక చూస్తే కనుక మరి 7వ అధ్యాయం 5వ వచనం కనుక చూస్తే కనుక మనం ఇతరులను చూసే విధానంలో కూడా మనం తేటగా ఉండాలి. చాలామంది తనకు ఇష్టమైన వారిని ఒక రకంగా చూస్తారు, ఇష్టం లేని వారిని ఇంకొక రకంగా చూస్తారు. తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులకి ఏమో మంచిగా ప్రజెంటేషన్ చేస్తారు, ఇష్టం లేని వ్యక్తుల మీద ఈర్ష్య ద్వేషాలు ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వైఖరి పనికిరాదనేది దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మార్కు సువార్తలు మరి 7వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా మనం చూసుకుంటే కనుక అక్కడేమంటాడని కనుక మన మాట కూడా అది మన మాటలు కూడా తేటగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మార్కు సువార్తలో 7వ అధ్యాయము 35వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అంతటా వారి చెవులు తెరవబడము, వారి నాలుక నరమును సరళి, వాడు తేటగా మాట్లాడసాగెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఒక తెగపల్లి ప్రాంతంలో మనం చూసినప్పుడు ఒక చెవిటి వ్యక్తి, చెవిటి నత్తి వ్యక్తి కనపడుతున్నాడు. ఆ నత్తివాడు ఏమాత్రం మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ. ఎప్పుడైతే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన్ని దర్శించాడో ఆ నేల మీద ఉమ్మి వేసి ఆ మంటిని ఎప్పుడైతే దాన్ని అప్లై చేశాడో ఆయన తేటగా చూడగలిగాడు, తేటగా మాట్లాడటం జరుగుతుంది ఏమని దేవుని బిడ్డ. అంతేకాదు మరి అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన అపోస్తల కార్యాల్లో కనుక 1వ అధ్యాయంలో కనుక మనం 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని చెప్తా ఉందంటే కనుక మన అందరూ కూడా విశ్వసించులాగా బోధించేవాడు కూడా తేటగా బోధించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా చివరిగా మనం చూసుకుంటే కనుక మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం కనుక మనం చదివితే ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఎలా కనబడుతుంది? ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యగాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడను. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే కనుక పౌలు గారు ఏమని చెప్తున్నారంటే కనుక మనం చేసేటువంటి పని కూడా తేటగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కట్టబడేటువంటి పునాది ఎక్కడ మనం కట్టబడుతుందో, మనం ఎక్కడ ఏ పునాది మీద మన ఆత్మీయ విశ్వాసం అనేది కొనసాగుతుందో కూడా మనం గమనించవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే లోకంలో మరి ఎటు చూసినా సంఘాల్లో కానివ్వండి, వ్యక్తుల్లో కానివ్వండి, వారు మాట్లాడే మాటల్లో కానివ్వండి, వారు చేసేటువంటి క్రియల్లో కానివ్వండి ఒక తేటతెల్లమైన పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నటువంటి మనము మన మాట అయినా
మన యొక్క చూపు అయినా, మన ప్రవర్తన అయినా, మన విశ్వాసమైనా తేటగా ఉండాలి, క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా నిర్వహించిన గాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సందేశం వరకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. నాయన, మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మా జీవితాల్లో నాయన వద్దని పరిశుద్ధత, నీతి, నాయన మా క్రియల్లో తేట, నాయన మా మాటల్లో తేట, నాయన దిగుప్రభు మా యొక్క విశ్వాసంలో తేటగా లేకపోతే, నాయన మేము బోధించే బోధలో తేటగా లేకపోతే, మా అభివృద్ధి నాయన తేటగా ఇతరులకు కనబడకపోతే, నాయన ఈ లోకంలో మా విశ్వాస జీవితం అంతా, మా భక్తి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నాయన మీరు మాకు నాయన ఉంచినటువంటి మాదిరి ప్రకారముగా మీ లోకానికి సాక్ష్యం కలిగేటువంటి కృపా భాగ్యం మాకు దయచేయమని, నాయన వింటున్నటువంటి శ్రోతలందరినీ కూడా, చూస్తున్నటువంటి వీక్షకులందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి మరలా మేమందరం కలుసుకుని నీ నామాన్ని మహిమపరిచేంత వరకు మీ ప్రభువులో జ్ఞాపకం చేసుకోమంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.